దేశాంతరం పోయిన ఒక దాసుడు, ఆ దాసునికి ఒక తలాంతు ఇచ్చాడు. ఒక తలాంతు ఒకనికి ఇచ్చి, 2 తలాంతులు ఒకరికి ఇచ్చి, 5 తలాంతులు ఒకరికి ఇచ్చి దేశాంతరం పోయాడు ఒక మనుషుడు. అయితే ఈ మనుషునికి తెలివి ఉందా లేదా అని అడుగుతున్నా. జర తలకాయ పైకెత్తు. అమ్మో, తెలివి ఉందా? తెలివి ఉందా చెప్పాలి. ఆ మనిషికి తెలివి ఉందా? ఆ మనుషునికి దేశాంతరము పోయిన ఆ మనుషునికి తెలివి ఉందని మీరు అంటున్నారు, సంతోషం. అయితే దేశాంతరం పోయిన ఆ మనుషునికి నిజంగా తెలివి ఉంది. హల్లెలూయా. పోనీ ఆ మనుషునికి జ్ఞానం ఉందా లేదా అంటే మీరేం చెప్తారు? ఏమని చెప్తారు? ఏమని చెప్తారు? ఏమయ్యా మేము పోయినాం వచ్చినాం కూర్చున్నాం అంటావా? ఆ మనుషునికి జ్ఞానం ఉందా లేదా? ఉంది. వెరీ గుడ్. నాకు ఇట్లా జవాబు ఇస్తే ఏమైందంటే మీకు అర్థమయ్యి మీ మైండ్లోకి ఎక్కి అది మీ మైండ్లో స్థిరమైపోతుంది వాక్యం. ఆ మనిషికి తెలివి ఉంది, జ్ఞానం ఉంది, అందుకే ఎవరి సామర్థ్యము కొలది ఇచ్చాడు. హల్లెలూయా. ఆ మనుషునికి తెలివి ఉంది, జ్ఞానం ఉంది, కాబట్టి ఆ మనుష్యుడు ఏం చేశాడంటే ఎవరి సామర్థ్యము కొలది వాళ్ళకిచ్చాడు. నీ ఇంట్లో 3 కొడుకులు ఉన్నారు అనుకుందాం. 3 కొడుకుల్లో ఒక కొడుకు 4 ఏళ్ళు ఉన్నాడు, ఒక కొడుకు 7 ఏళ్ళు ఉన్నాడు, ఒక కొడుకు 12 ఏళ్ళు ఉన్నాడు. 4 ఏళ్ళ వానికి 2 కిలోలు ఇచ్చావు బరువు, 7 ఏళ్ళ వానికి 5 కిలోలు ఇచ్చావు, 12 ఏళ్ళ వానికి 10 కిలోలు ఇచ్చావు. ఎవరెవరి సామర్థ్యము కొలది వాళ్ళకి ఇచ్చావు. ఒకవేళ 4 ఏండ్ల వాడికి 10 కిలోలు ఇస్తే వాడు మోస్తాడా? 10 కిలోలు మోసేవాడికి 7 ఏళ్ళ గలవాడు 4 కిలోలు మోసేవాడికి ఇస్తే 5 కిలోలు మోసేవాడికి ఇస్తే మోస్తాడా? 7 ఏళ్ళ వాడు మోస్తాడా? 12 ఏళ్ళ వాడు మోసే బరువు 7 ఏళ్ళ వాడికి ఇస్తే మోస్తాడా? ఒకవేళ 12 ఏళ్ళ వాని బరువు 4 ఏళ్ళ వానికి ఇస్తే ఆ తల్లికి ఏం లేదంటాము? ఆ తండ్రికి ఏం లేదంటాము? బుద్ధి లేదు, జ్ఞానం లేదు. హల్లెలూయా. ఏదో దేవుడు పరిశుద్ధాత్మ సూటి ఈరోజు సంథింగ్ మనం ట్రైన్ చేయబోతున్నాడు. హల్లెలూయా. 12 ఏళ్ళ వాడి బలమును మోసే ఆ బరువును 4 ఏళ్ళ వాడు మోయగలేడు. ఒకవేళ 4 ఏళ్ళ వాడు మోసని 10 ఏళ్ళ వాడికి ఇస్తే వాడు మోయగలడు. హల్లెలూయా. 4 ఏళ్ళ వాడు మోసేది 7 ఏళ్ళ వాడికి ఇచ్చినా మోయగలడు. ఇది మనుషునికి జ్ఞానము కలిగిన మెసులుకుంటున్న మెసులుబాటు ఇది. హల్లెలూయా. జ్ఞానముతో వివేచనతో మెసులుకుంటున్న ఆ కదలికలు. ఒకవేళ 4 ఏళ్ళ ఉన్నవాడికి తీసుకుపోయి 12 ఏళ్ళ వయసు కలిగిన బలాన్ని బరువుని ఇస్తే నీకేం లేదంటారు? అప్పుడప్పుడు అమ్మ నీకు బుద్ధి నాదమ్మ, గంత బరువు పిల్లగానికి ఎత్తినావు, పిల్లగాడు మోస్తాడా అన్న సందర్భాలు లేవా? ఉన్నాయి. అయితే ఈ మనుషునికి జ్ఞానం ఉంది, తెలివి ఉంది. అయితే వారి వారి సామర్థ్యము కొలది ఏం చేశాడంటే ఆ తలాంతులను పంచిపెట్టాడు. హల్లెలూయా. వారి వారి సామర్థ్యము కొలది పంచిపెట్టి దేశాంతరం పోయాడంట. హల్లెలూయా. ఎక్కడ పోయాడు అంటే హోటల్ సుగ్గికో, వ్యాపారానికో, లేక నల్గొండలో ఈ ప్రాంతానికి వచ్చి పని చేసుకోవడానికి వచ్చినట్లనో దేశాంతరం పోయాడు. అంతేనా కదా? అంతేనా? ఇప్పుడు ఈ ప్రాంతాల నుంచి మహబూబ్ నగర్ అటు వైపు ఎక్కడ వెళ్తారంటే సిద్దిపేట సైడు వడ్ల సుగ్గికి వెళ్తారు. అయితే దేశాంతరం పోయిన ఈ మనిషి కొన్నాళ్ళకి తిరిగి వచ్చాడు.
ఎక్కడొచ్చాడు? కొన్నాళ్ళకు తిరిగి వచ్చి ఆ దాసుల దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నాళ్ళకు తిరిగి ఆ దేశాంతరం నుండి వచ్చిన తర్వాత ఆ దాసుల దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటుండంటే, నేను మీకు ఇచ్చిన తలాంతులను తిరిగి మీరు నాకు ఇవ్వండి. హల్లెలూయా. నేను మీకు ఇచ్చిన తలాంతులను ఎంతైతే ఇచ్చానో, ఎందరికైతే ఏవేవైతే నేను ఇచ్చానో తిరిగి నాకు ఇవ్వండి అంటాడు. హల్లెలూయా. సంగమా, ఈరోజు నీ జీవితంలో బాగా వినండి, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన దానిని మంటలు కప్పి పెట్టుతున్నావా? లేక నీకు ఇచ్చిన తలాంతును వాడేదానికి ఒకటికొకటిగా దాన్ని ఎన్లార్జ్ చేస్తున్నావా? నీకు ఇచ్చిన కృపను దాచిపెట్టుకుంటున్నావా? నీకు ఇచ్చిన జ్ఞానముని, నీకిచ్చిన వివేచనను, నీకిచ్చిన బుద్ధిని, నీకిచ్చిన డబ్బును, నీకిచ్చిన ధనమును, నీకిచ్చిన భాగ్యమును దాచిపెట్టుకుంటున్నావా? దాని లేక దానికి ఒకటికి ఒకటిగా నువ్వు విస్తరింప చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నావా? అయితే ఆ దేశాంతరం పోయిన మనుషుడు తిరిగి రానే వచ్చి దాసుల దగ్గరికి వెళ్ళేమంటాడు, బాబు, మీ తలాంతులు మీకు ఎవరెవరికైతే ఏమేమైతే ఇచ్చానో వాటిని తీసుకొని నా దగ్గరికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏదైతే ఇచ్చానో అది నా దగ్గరికి తీసుకొని రండి అని 5 తలాంతులు గల వాని దగ్గరికి వెళ్ళి మాట్లాడగానే, అయ్యా 5 తలాంతులు గలవాడు అంటున్నాడు, అయ్యా నీవిచ్చిన మీ తలాంతు వలన నీవిచ్చిన తలాంతు వలన నీవు 5 తలాంతులు ఇచ్చావు. అయితే నేను 5 తలాంతులకు నేను మరి 5 సంపాదించాను. హల్లెలూయా. చదవండి అన్నమాట. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరియు 5 తలాంతులను సంపాదించునని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని, నీవు ఈ కొంచెము నమ్మకంగా ఉంటేవి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదని చెప్పాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు చప్పట్లు కొట్టకపోతే నేను అట్లా ఉన్నానని అర్థం. చప్పట్లు చక్కగా ఇష్టంతో కొడితే ఆ 5 తలాంతులు గల వాడిని పోలి బతుకుతాని సాదృశ్యం. హల్లెలూయా. అయితే 5 తలాంతులు గల వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నా తలాంతులు లేవని అడగగానే, అయ్యా నీవిచ్చిన ఆ 5 తలాంతుల వలన మరి 5 తలాంతులని సంపాదించాను, ఇదిగో ఈ తలాంతులను చూపించగానే అక్కడ యజమానుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు. హల్లెలూయా చెప్పాలి. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు. నేను అంటాను తల్లి, అమ్మ రూపాయి నమ్మనోడికి 1000 రూపాయలు నమ్ముతాడా? 10 రూపాయల విషయంలో నమ్మకం లేనోడికి 100 రూపాయలు నమ్ముతారా? 1,00,000 రూపాయలు నమ్మకంగా లేనోడికి 10 లక్షలు ఎవరైనా నమ్ముతారా? మరి మీ ఊర్లో నమ్ముతారేమో తెలియదు కానీ మా ఊర్లో నమ్మరు. హల్లెలూయా. మీ ఊళ్ళో నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు కానీ మా ఊర్లో నమ్మరు. మా మందిరంలో అయితే అసలే నమ్మరు. ఎందుకంటే బలా నమ్మకమైన మంచి దాసుడని ఆ యజమానుడు లేక ఆ మనుషుడు పిలిచి ఏమంటాడంటే, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనక నీవు అనేక వాటి మీద నిన్ను అధికారిగా, నాయకుడిగా నేను నియమించి ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం ఎలా అంటుంది, నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు. హల్లెలూయా. నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు. అయితే ఈ కొంచెంలో నమ్మకం ఉన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడుగా అనిపించుకున్నాడు. అనేకమైన వాటి మీద, ఈ కొద్ది వాటి మీద ఆయన అధికారిగా ఉన్నాడు. అలా కిందికి వెళ్తే
మరికొన్ని తలాంతులు మరొకరికి ఇచ్చాడు. రెండో వాడికి ఏమి ఇచ్చాడంటే 2 తలాంతులు ఇచ్చాడు. అయ్యా, నీ 2 తలాంతుల వలన నేను మరి 2 సంపాదించాను, ఇదిగో ఈ రెండు అని చూపించగానే ఈ 2లో నమ్మకంగా ఉన్నావు, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ కొద్ది దాంట్లో కూడా ఈ కొన్ని విషయాలు కూడా నీకు పైగా అధికారిగా నేను నియమిస్తున్నానని ఆ దాసులతోని ఆ మనుష్యుడు చెబుతాడు యజమానుడు. అయితే మళ్ళా 1 తలాంతు ఇచ్చిన వాని దగ్గరికి వెళ్తాడు. ఆ 1 తలాంతు వాని దగ్గరికి వెళ్ళి ఇలా ఉంటాడు. అయ్యా, నేను ఇచ్చిన ఆ తలాంతు ఏది అని అడగగానే, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవని, చల్లని చోట పంట కూర్చుకొనువాడవు కదా, కఠినుడవని నాకు తెలుసు గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని. హల్లెలూయా. ఎంత మంచోడు తెలుసా? స్తోత్రం కలుగునుగాక. ఆయన కఠినాత్కుడే. ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడతారు మీరు. ఆయన కఠినాత్కుడే. ఎవరు? ఆ మీనాలు ఇచ్చినవాడు, తలాంతులు ఇచ్చినవాడు కఠినాత్కుడే. అయితే ఇప్పుడు ఈ 1 తలాంతు ఇచ్చినవాడు ఏం చేసిందంటే, అయ్యా నువ్వు కఠినాత్కుడు అని తెలుసు. ఏంటమ్మా? నువ్వు విత్తని చోట కోయివాడవును. ఇప్పుడు ఈయన ఎసుంటాడంట, మీ చేనులో విత్తకుంటేనే పంట కోస్తాడంట. చల్లని చోటనంట కూర్చుకుంటాడంట. అంటే చల్లని చోట కూర్చుకుంటాడంట, విత్తని చోట పంట కోసాడంట. ఈ మూర్ఖుడవు కాబట్టి, నీవు కఠినాత్కుడవు కాబట్టి నీవిచ్చిన మీన నీకు పోయి నేనేం చేసినాను? దాచిపెట్టినా అంటున్నాడు. హల్లెలూయా. ఎంత మంచోడు కదా. మరి ఒకవేళ ఈయన మరి నా మీద నాకు ఇయ్యి అంటే మళ్ళీ ఆయనతో పోగొట్టుకుంటే కష్టం కదా. అందుకే ఏం చేసిండు ఈయన? జాగ్రత్తగా ఏం చేసిండు? కఠినాత్కుడు అని తెలిసి, మూర్ఖుడు అని తెలుసు, విత్తని చోటన కోయవాడని తెలుసు, చల్లని చోటన కూర్చోవడానికి తెలిసి ఏం చేసిండు ఈయన? దాచిపెట్టాడు కదా. హల్లెలూయా చెప్పాలి. దాచిపెట్టిండా లేదా? ఇప్పుడు మంచోడాలి. ఈయన జ్ఞానం ఉందా లేదా? తెలివి ఉందా లేదా? స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు 1 తలాంతు దాచిపెట్టిన మంచోడా లేదా? తెలివి ఉందా లేదా? తెలివి ఉంది కాబట్టి ఏం చేసిండు? గుంతలు తవ్వి దాచిపెట్టిండు, ఎవరు ఎత్తుకుపోకుండా. ఈ 1 తలాంతు ఇచ్చినవాడు తీసుకున్నవాడు ఏమంటాడంటే, నీవు విత్తని చోట కోయివాడవు, పంట కోయివాడవు, చల్లని చోట సమకూర్చువాడవు, నీవు కఠినత్తుడు అని తెలిసి నీ మీన నీకు గుంతలు దొవ్వి మట్లో దాచిపెట్టిన అంటాడు. హల్లెలూయా. అయితే ఆ దాచిపెట్టిన ఆ మీన తెచ్చేగానే ఆ యజమాను అంటాడు కదా, అరే బుద్ధిహీనుడా అంటాడు. హల్లెలూయా. అరే బుద్ధిహీనుడా, నేను గనక ఈ ఏందది 1 దేనారము సావుకర దగ్గర పెడితే నాకు 1కి 1 వచ్చేది. నీ బుద్ధి ఏంటో ఈయన బయటపడిందని ఆ 1 మీను కూడా తీసుకొని కలిగిన వానికి ఇచ్చిండు. హల్లెలూయా. 5కు 10 సంపాదించిన వాడికి, 2కి 4 సంపాదించిన వాడికి తీసి ఆ మీనను పంచిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు అమ్మో, మీ దగ్గర ఏదైనా ఎప్పుడైనా ఏమైనా ఉంటే తెలివిగా ఏం చేయాలా? జ్ఞానంతో ఏం చేయాలా? 1కి 2 అది జ్ఞానవంతురాలు, అది జ్ఞానవంతుని ఆలోచన, అది బుద్ధివంతుని ఆలోచన. ఇప్పుడు దేవుడు నీకు ఒక కృపావరం ఇచ్చాడు, ఒక మంచి తలాంతునిచ్చాడు. ఆ తలాంతు ద్వారా నువ్వు మరొక తలాంతును సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఒక గిఫ్ట్ ఇచ్చాడు నీకు, ఆ గిఫ్ట్ ద్వారా ఒక ఆత్మను సంపాదించాలా, ఒక తలాంతు ద్వారా ఒక ఆత్మను సంపాదించాలా. దేవుడు నీకు ఇచ్చిన ఆ తలాంతులను బట్టి, జ్ఞానమును బట్టి, లేక ఒక పరిశుద్ధతను బట్టి, ఒక కృపను బట్టి, అయ్యా నాకైతే నా పాపాన్ని కడిగేసేసావు, నాకు మంచి రక్షణ ఇచ్చావు, నాకు ఒక బిల్డింగ్ ఇచ్చావు, ఒక మంచి సఫారీ ఇచ్చావు, ఒక ఫార్చునర్ కార్ ఇచ్చావు, ఒకటి 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఇచ్చావు. ఇక్కడ నేను మంచిగా బిల్డింగ్లో నేను పండుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం చదువుతున్నా, భాషలు మాట్లాడుతున్నా, సప్పట్లు కొడుతున్నా. ప్రభువా నీవే నాకు దిక్కు, నా ప్రాణమా నా ధ్యానమా అంటున్నాయి సయ్యా.
నీవు తప్ప నాకు దిక్కేది ప్రభువా అని ఎంత పవిత్రంగా బతికినా ఏమంటారు తెలుసా? విత్తని చోట కోయువాడవని ఎట్లా ఆ వ్యక్తి మాటలు విన్న ఆ వ్యక్తి ఎలా మాట్లాడి ఆయన దగ్గర ఉన్న ఒక్క తలాంతును తీసి కూడా ఆ 10 తలాంతులు గల వాడికి ఇచ్చాడో, నీవు గనక నీలో ఫలము కనబడకపోతే, నీలో ఆ ఫలింపు కనబడకపోతే, నీలో ఉన్నది కూడా తీసి కలిగిన వాడికి ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఈరోజు నీ జీవితంలో దేవుడు నీకిచ్చినది, నీకిచ్చిన జ్ఞానము కావచ్చు, నీకిచ్చిన భాగ్యము కావచ్చు, నీకిచ్చిన ఆ శ్రేష్టమైన ఈవి కావచ్చు, ఏది ఇచ్చినా దానికి మల్టిప్లై నువ్వు చేయాలా. హల్లెలూయా. దానికి ఒకటికి ఒకటి నువ్వు సాధించాలా, ఒకటికి ఒకటి 2 నువ్వు కలిగి సంపాదించాలా. అప్పుడే పరలోక రాజ్యములో దేవుడు నిన్ను మెచ్చుకోగలుగుతాడు. ఆమేన్. పరలోక రాజ్యంలో ఒక మంచి స్థానం ఉంటుంది. ఒక చెట్టు నాటాడు. హల్లెలూయా. నీ ఇంట్లో ఒక చెట్టు నాటినావు అనుకుందాం నువ్వు. ఆమేన్. అమ్మో, నీ ఇంట్లో ఒక చెట్టు నాటినావు అనుకుందాం. ఒక చెట్టు ఎన్ని గింజల నుంచి వస్తుంది? ఒక్క గింజ నుంచి వస్తుంది. హల్లెలూయా. ఒక చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క గింజ నుంచి వస్తుంది. ఆ ఒక్క గింజ నుంచే ఒక్క చెట్టు పెద్దగా అయ్యి ఎన్ని గింజలు కాస్తుందో. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని గింజలు వస్తాయో దానిలో నుంచి. ఒకవేళ ఆ చెట్టు ఆ గింజ నుంచి వచ్చిన తర్వాత ఆ చెట్టుకు నాకు ఒకటే గింజ ద్వారా ఒక్క గింజను బట్టి నేను చెట్టునయ్యాను, నేను ఒకటే కాయను కాస్తానన్నాను అనుకో. హల్లెలూయా. నేను ఒక్కటే గింజ నుంచి మొలిచాను కాబట్టి నేను ఒక్కటే కాయను కాస్తాను అన్నదనుకో. ఏం చేస్తాడు యజమానుడు? నరికి ముక్కలు పెట్టి పొయ్యిలేస్తాడు, పడేయడు, అగ్గిలో కాల్చేస్తాడు. అగ్గిలో కాల్చేసినాక ఏమైపోతుంది? బూడిదైపోతుంది. బూడిదైపోయినాక బూడిదను గాలికి వదిలేసి నువ్వు మళ్ళీ పట్టుకోగలుగుతావా? గాలికి విసిరేసి మళ్ళీ పట్టుకోగలుగుతావా? నీ జీవితము, నా జీవితం కూడా గాలికి ఎగిరేసిన బూడిదలాగా మారిపోతుంది. ఒకవేళ నీవు ఒక గింజ నుంచి, ఒక తలాంతి, ఒక కృపని, ఒక గింజ నుంచి నువ్వు మొలిచిన నీవు ఆ చెట్టు అయి అనేక ఫలాలు నీవు ఇచ్చిన కొలది, అప్పుడు నీ యజమానుడు వచ్చి అంటాడు, బలా మంచి నమ్మకమైన దాసుడు అంటాడు. హల్లెలూయా. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ ఒక్క గింజల నుంచి నువ్వు ఇంత ఎదిగి ఇన్ని ఫలాలు ఇచ్చావు చూడే, ఇన్ని ఫలాలు నీలో నుంచి వస్తుంది చూడు. ఇగో మరొక సంవత్సరం నువ్వు అధికంగా ఫలించు, మరొక 7 నువ్వు వర్ధిల్లు, మరొక కాపు చక్కగా కాయు. మా విషయానికి నేను ఒక మాట చెప్తాను. మా విషయానికి వస్తే మేము చెరుకు నాడతాం. మా పొలంలో ఇప్పటికీ చెరుకు ఉంటుంది. అయితే ఆ పొలంలో బలం ఉన్నదనుకో, ఆ సంవత్సరం మంచి పంట వస్తుంది. మొదటి పంట. రెండో సంవత్సరం కూడా బలము బాగా ఉన్నదంటే బాగానే వస్తుంది. ఒకవేళ బలము లేదనుకో, హల్లెలూయా వినండి, చెరుకు పంటకు బలము లేదనుకో, మొదటి సంవత్సరం నాటిన చెరుకులాగా రెండో సంవత్సరము రాదు. అయితే మేమేమనుకుంటామంటే దీనికి బలం లేదు కాబట్టి ఈ సంవత్సరంతో నీ పంట తీసుకొని దీన్ని ఏం చేయాలా? దున్ని పడేయాలా, దీన్ని దున్నేసేయాలా. ఒకవేళ బలం ఉండి మొదటి సంవత్సరం లాగానే రెండో సంవత్సరంలో పంట ఇచ్చిందనుకో, మూడో సంవత్సరం ఏం చేస్తాము? మళ్ళీ అలాగే పెడతాం. మూడో సంవత్సరం కూడా పంట అలాగే ఇచ్చిందనుకో, నాలుగో సంవత్సరం కూడా పెడతాం. హల్లెలూయా. ఒకవేళ మూడో సంవత్సరానికి మెత్తబడింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? దున్ని మళ్ళీ ఎరువేసి మళ్ళీ క్రొత్తగా నాడతాం. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వెప్పుడైతే మెత్తబడతావో, ఫలాలు లేకుండా, ఆత్మీయత లేకుండా, దేవునికి ఇష్టమైన జీవితం నీలో కనబడకుండా, నీలో ఎప్పుడైతే కనబడిన రోజే ప్రభు ఏం చేస్తాడు? కట్ చేసి పడేస్తాడు. హల్లెలూయా. అందుకే నా జీవితంలో
దేవుడు నీకిచ్చిన దానిని సరైన విధానంలో, దేవుడు నీకిచ్చిన దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఎంతైనా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకిచ్చిన దానిలో వర్ధిల్లుచు, దేవుడు నీకిచ్చిన దాంట్లో కాపాడుకొనచ్చు, దేవుడు నీకిచ్చిన దాన్ని జాగ్రత్తగా నీవు కాపాడుకొని ముందుకు సాగితే దానికి రెట్టింపు ఫలితము నువ్వు కలిగి ఉంటావు. ఆమేన్. రెట్టింపు ఫలితము కలిగి ఉన్న నీలో ఉన్ని లక్షణాలు ఎలా ఉంటాయంటే, హల్లెలూయా, హల్లెలూయా, కొన్ని లక్షణాలు చెప్తా. నమ్మకమైన వానిలో ఉండే లక్షణాలు ఎటువంటి, మంచి నమ్మకమైన దాసుడులో ఉన్న నమ్మకత్వమైన లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఒక మాట అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనము. మీకు ఆ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. 31 నుంచి 34 వరకు చదువుదాం. తర్వాత అంటే ఈ నమ్మకమైన వాడు కాని వాడికి ఏముంటుందో ఒక మాట చదివి నేను ముందుకు వెళ్తా. ఆ మాట నాకు చదివి వినిపించండి. 31 నుంచి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. వినండి, ఆయన ఎదుటనంట 5 తలాంతులు గలవాడు ఉంటాడు, 2 తలాంతులు గలవాడు ఉంటాడు, 1 తలాంతు గలవాడు. సమస్త జనులు ఏమవుతారంట? పోగు చేయబడతారంట. అక్కడ ఆయన ముందుకు వస్తారంట. అయితే చదువు. పోగు చేయబడుదురు. ఓకే. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లుగా ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. హల్లెలూయా. ఇప్పుడు కుడి వైపున ఏమున్నాయి? గొర్రెలు. ఎడమ వైపున ఏమున్నాయి? మేకలు. కుడి వైపున ఉన్న వార్త దేవుడు రాజు ఏమంటున్నాడు? ఆశీర్వదించబడిన జనమా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకోండి. గట్టిగా చప్పట్లు కొడదాం, స్తోత్రం చెప్పుకుంటా, హల్లెలూయా చెప్పుకుంటా. ఏమంటున్నాడు? నా చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి అంటున్నాడు. హల్లెలూయా. రండి, వచ్చి చూడండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరండి. నీ పాప భారము తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. నీ పాప భారము తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. రండి, వినరారండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరండి. రండి, వినరారండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యేనండి. నీ పాప భారం యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యేనండి. వీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత వేగిరమ్మే వెనుటకు రండి.
ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి, వీణులకు విందులు చేసే ఏసే. చప్పట్లో వేగిరామే ఓ సోదరులారా వేగిరామే వెనుటకు రండి, రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి, రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. నీ వ్యాధి బాధలు తొలగించేది శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి, వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత వేగిరమే వినుటకు రండి, ఓ సోదరులారా వేగిరమే వినుటకు రండి, వీణులకు విందులు చేసే వేగిరమే వినుటకు రండి, ఓ సోదరులారా వేగిరమే వినుటకు రండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రమ్మంటున్నాడు ఎవరు? రాజు, రాజులకు రాజు, ప్రభువులకు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయ్యి ఆయన అంటున్నాడు, రాజు పిలిచి అంటున్నాడు, అయ్యో గొర్రెలను ఒకవైపు మేకలను ఒకవైపు. హల్లెలూయా. గొర్రెలను ఒకవైపు మేకలను ఒకవైపు ఆయన వేరు చేసి ఏం చేస్తున్నాడు? రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఏమంటాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని సన్నిధిలో 5 తలాంతులు గలవాడు, 2 తలాంతులు గలవాడు నమ్మకమైన వాని దాసుడు అని చెప్పాడు. హల్లెలూయా. నమ్మకమైన దాసుడు అని చెప్పిన తర్వాత ఏమంటున్నా ఆ గొర్రెల గురించి? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. నమ్మకంగా ఉన్నాడు, ఆశీర్వదించాడు. హల్లెలూయా. నమ్మకంగా ఉన్నాడు, దీవించాడు. కానీ ఒక్క మీన ఇచ్చిన వాడు ఏం లేడు, నమ్మకంగా లేడు. అందుకే ఉన్నది కూడా ఇప్పుడు ఈయన ఎవరితో పోలి ఉన్నాడు? మేకను పోలి ఉన్నాడు. ఎవరు ఏ వైపు ఉన్నాడు? ఎడమ వైపు ఉన్నాడు. కుడి వైపున ఎవరున్నారు? 2 తలంతులు గలవాడు, 5 తలంతులు గలవాడు ఉన్నాడు. ఎడమ వైపు ఎవరున్నారు? 1 తలంతు గలవాడు ఉన్నాడు. అయితే ఈ కుడి నమ్మకమైన వారు ఎలా ఉంటారు? ఈ కుడి వైపున ఉన్నవారు గొర్రెల స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారో ఒక చిన్న 2 మాటలు మనం క్లుప్తంగా చేసుకొని ముందుకు వెళ్దాం. ఒక మాట చదవండి తల్లి. 35 నుంచి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నేను దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. మీరు నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. మీరు నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు అంటున్నారు వీళ్ళు 37లో, అయ్యా అందుకు నీతిమంతులు అంటున్నారు. ఎవరు? చదవండి అమ్మా. అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట మీ చూచితిమి, నీకు ఆహారం ఇచ్చితిమి. నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి. ఎప్పుడు పరదేశివై ఉండుట చూచితిమి. నిన్ను చేర్చుకొంటిమి. దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుట నన్ను చెరసాలలో ఉండుటైనను చూచి నీ ఎద్దుకు వచ్చితమని అడిగెదరు. అందుకు రాజు ఇప్పుడు ఈ రాజు ఏమంటున్నాడు తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రాజు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ అదే రాజు అంటున్నాడు,
ఏమంటుండమ్మా? మిక్కిలి అల్పులైన అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఓకే. అప్పుడైనా ఎడమ వైపు ఉన్న వారిని చూచి, హల్లెలూయా. అమ్మో, కుడి వైపు ఉన్న వారి స్వభావం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎడమ వైపు ఉన్న వారి స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. ఈ 5 తలాంతులు గలవాడు 2 తలాంతులు గలవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? కుడి వైపునకి వెళ్ళిపోయాడు. ఈ 1 తలాంతు గలవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎడమ వైపుకి వెళ్ళిపోయాడు. ఎడమ వైపు ఎవరిని పోలి ఉన్నది? మేకను పోలి ఉన్నది. కుడివైపు ఎవరిని పోలి ఉన్నది? గొర్రెలను పోలి ఉన్నది. అయితే ఇప్పటిదాకా గొర్రెల గురించి మాట్లాడి, నేను ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టిందని గొర్రెల గురించి మాట్లాడాడు. హల్లెలూయా. నేను ఆకలిగా ఉన్నాను, నేను దప్పిగా ఉన్నాను, నాకు వస్త్రాలు లేకుండే, నేను వస్త్రహీనంగా ఉండే, నాకు బట్టలు ఇచ్చారు, అన్నం పెట్టారు, చెరసాల్లో ఉన్నాను, చూశారు, రోగంతో ఉన్నాను, పలకరించారు అని గొర్రెల గురించి మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు మేకల గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు గొర్రెల స్వభావం ఏంది? ఆకలిగా ఉంటే, దాహం ఉంటే. ఇప్పుడు మీ గొర్రెలో మేకలో మీరు ఆలోచన చేసుకోండి. మేము ఎవరిని తీర్పు తీర్చను, మీరు గొర్రెల మేకల అని ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ నీ ఇంటి పక్కన ఉన్నవారు పెన్ను లేక చదువుతున్నా, అలాగే చెప్తున్నా, నీ ఫ్రెండ్స్ ఎవరైనా పెన్ను లేకుండా, నాకు 2వ పెన్ను, ఈ పెన్ను అయిపోతే నేను ఇంకో రాసుకుని పెన్ను లేదు తెలుసా అన్నావు అనుకో, నువ్వు గొర్రెవే మేకవా? మేకవు. ఒకవేళ అక్కడ నా దగ్గర పెన్ను ఉంది, చెల్లెలు నా దగ్గర పెన్ను ఉంది, అన్న నా దగ్గర పెన్ను ఉంది, ఈ పెన్ను తీసుకో అంటే ఎవరి వ్యక్తి? గొర్రె. ఇప్పుడు ఈ గొర్రె గురించి యేసుక్రీస్తు మాట్లాడితే ఏమనంటే, వీరిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. వీరిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టుగా అని గొర్రెల గురించి మాట్లాడాడు. అయితే ఇప్పుడు మేకల గురించి మేకల మనసు ఎట్లా ఉంటుందో చూద్దాం. చెప్పింపబడిన వారలారా, ఈ మేకలు ఎవరంట? ఈ చెప్పింపబడిన మేకల గుంపు అన్నమాట. వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఏ వైపు ఉంటారు? ఎడమ వైపు ఉంటారు కదా. చదవండి. శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అబ్బో, ఇప్పుడు ఎంతమందికి గొర్రెలు మేకలు అనే స్వభావం తెలుసు? గొర్రెల స్వభావం ఎంతమంది తెలుసు? మేకల స్వభావం ఎంతమంది తెలుసు? ఇప్పుడు గొర్రెలు ఎటువైపు ఉన్నాయి? మేకలు ఎటువైపు ఉన్నాయి? గొర్రెలు ఏం చేసినాయి? ఆకలిగా ఉంటే హెల్ప్ చేసినాయి. మేకలు ఏం చేసినాయి? ఇప్పుడు గొర్రెలను ఏమని బోధించాడు దేవుడు? సంబోధించాడు, ఆశీర్వదించబడిన వారలారా అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అక్కడ క్రైస్తవ గొర్రెలు వస్తున్నాయని, ఏమొస్తున్నాయి? క్రైస్తవ గొర్రెలు వస్తున్నాయి. గొర్రె 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 అని పాపం క్రైస్తవులను ఏలెత్తి చులకన చేసి చూపిస్తున్నాను. హల్లెలూయా. నీవు నడుస్తున్న నడక ఉందే, నీ కాళ్ళ కింద చెప్పులున్నాయే, నీవు నడుస్తున్న నడకకు చెప్పులు తోడైన చూడు. గొర్రె 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 అంటున్నావు చూడు, ఆ గొర్రెనే తయారు చేసింది. హల్లెలూయా. ఆ గొర్రెనే అనుకున్నది. నీవు ఫోన్ చేసి ఆ గొర్రెలు ఆ గల్లీకి వచ్చిరా, ఆ గొర్రెలు ఆ ఊరికి వచ్చిరా, ఎల్లగొట్టుండ్రా అని ఆ గొర్రెల మీద పడి ఏడుస్తున్నావు చూడు. ఏదంటే ఆ ఫోన్లో, ఆ ఫోన్ కనుక్కున్నది కూడా ఆ గొర్రెనే. హల్లెలూయా. అర్థమవుతుందా? నీవు ఆ గొర్రెల మీద దాడి చేయడానికి బండి మీద పరిగెత్తుకొని పోతున్నావు చూడు. ఆ గొర్రెల మీద దాడి చేయడానికి బస్సులో పోతున్నావు చూడు. ఆ బస్సును, ఆ బండిని, ఆ టైర్ని కనుక్కున్నది కూడా ఆ గొర్రెనే. హల్లెలూయా. ఆ టైర్ను, ఆ బస్సును, ఆ కారును కూడా కనుగొన్నది ఆ గొర్రెనే. నువ్వెవరు తెలుసా? ఈ గొర్రె ఏం తెలుసా? ఈ గొర్రె ఆశీర్వదించబడినది కాబట్టి. హల్లెలూయా.
ఈ గొర్రె ఆశీర్వదించబడినది కాబట్టి ఈ గొర్రె విమానాన్ని కనుక్కున్నది. హల్లెలూయా. ఈ గొర్రె పెన్నును కనుక్కున్నది. ఈ గొర్రె ప్రింటింగ్ మిషన్ కనుగొన్నది. ఈ గొర్రె ఏటీఎంను కనుగొన్నది. ఈ గొర్రె గ్యాస్ సిలిండర్ను కనుగొన్నది. ఈ గొర్రె స్టవ్ను కనుగొన్నది. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారు కనుగొన్న వస్తువులు ఇవి. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారలారా. హల్లెలూయా. అర్థమవుతుందా? మిమ్మల్ని ఎవరైనా గొర్రె అన్నారనుకో, హ్యాపీగా సంతోషించు. హల్లెలూయా. ఈ గొర్రె ఎవరు తెలుసా? ఆశీర్వదించబడిన గొర్రె ఇది. హల్లెలూయా. అందుకే ఆ రాజు పిలుస్తూ ఉన్నాడు, ఆశీర్వదించబడిన వారలారా నా కుడి వైపు రండి. ఆమేన్. ఏమంటున్నాడు? ఆశీర్వదించబడిన వారలారా రండి. ఈ గొర్రె యొక్క తెలివి అర్థం కావట్లా. ఈ గొర్రె ఈ ప్రపంచానికి ఎంత ఉపయోగపడుతుందో అర్థం కావట్లా. హల్లెలూయా. సంగమా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు నువ్వు గొర్రెలాగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? గొర్రె ఎవరు తెలుసా? ఆశీర్వదించబడినది. ఆమేన్. ఏంది? ఆశీర్వదించబడినది. గొర్రె ఇక్కడ ఏ వైపు ఉంది? కుడి వైపున ఉంది. ఎడమ వైపు ఏముంది? ఇది మేక ఉంది. ఏమంటుంది ఈ మేక గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? శపించబడిన. హల్లెలూయా. ఇప్పుడు చాలా క్లుప్తంగా మాట చదవం మళ్ళీ. శపింపబడిన నన్ను విడిచి అపవాది దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలి కొంటిని గాని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని మీరు నాకు దాహమియ్యలేదు, అవును, పరదేశినయుంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినయుంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదని చెప్పెను. యేసు ప్రభు కడగట్లా. నీతో ఉన్నవారు రోగంతో ఉంటే అలా కొంత ట్యాబ్లెటో, ఆకలితో ఉంటే ఇంత అన్నమో, లేక వస్త్రాలు లేకుంటే ఒక డ్రెస్సునో, లేక నీకు చేతనైన ఏదైనా సహాయము చేసి, అది ఎవరికి చేసినట్టంట? యేసయ్యకి చేసిన వాళ్ళంట. వీరిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టుగా. హల్లెలూయా. ఈరోజు నీకు మాట చెప్పనా? నేను భోజనం ప్రతి వారం మీకు పెట్టట్లే, మీకు సిద్ధపరచట్లా. ఆ భోజనము వండేవాళ్ళు మీకు చేయట్లా. ఎవరికి చేస్తున్నారు? యేసయ్యకు. హల్లెలూయా. యేసయ్యకు చేస్తూ ఉన్నారు. మీలో ఒకరికి చేస్తే ఎవరికి చేసేటంట? యేసయ్యకు చేసినట్టు. హల్లెలూయా. అలా కొంచెం చివరి సబ్జెక్టు 2 అయిపోయినాయి కదా, ఇక 3వది ముగించుకుందాం. 26వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒక మాట చదువుతా. అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు. ఒక మాట యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినది ఏమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినముల పిమ్మట పస్కా పండుగ వచ్చునని, అప్పుడు మనుష్య కుమారుడు సిలువవేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులు ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలని ఒక ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి జరగకున్నట్లు ఆ పండుగలో వద్దని చెప్పుకుని యేసు బెతనీయలోని కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు, హల్లెలూయా, ఈ మాటలని చెప్పిండు. నాకు ఆకలి ఉన్నా, నేను అన్నం పెట్టలేరు, దాహంగా ఉన్నా నీళ్ళు పోయలేరని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ మాటలను చాలించి వెళ్ళిపోయాడు. బెతనీకి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువును పట్టుకుందామని ఆలోచన కలిగి ఉంటే, ఇది పండుగ కాబట్టి అల్లరి జరుగుతుందని ఆలోచన చేసి మనం ఉండరు. అయితే అంతలో జరిగిన సంగతి ఏంటంటే, యేసు ప్రభు బెతనీలోని కుష్ఠరోగి అయిన ఒక సీమోను ఇంటికి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఏ ఇంటికి వెళ్ళిపోయాడంట? సీమోను ఇంటికి వెళ్ళిపోయాడు. చదవండి.
కుష్ఠిరోగి అయిన ఆ. సీమోని ఇంట నున్నప్పుడు కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని హల్లెలూయా ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డిని తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఎవరి యొద్దకు వచ్చిందంట? అమ్మో, మిక్కిలి విలువగల. ఏ విలువగల అంటాము? కొంచెం కాదు, సగం కాదు, 90% కాదు, 100 కంటే మించింది, 100 and 200%. మిక్కిలి విలువగల ఒక ఏమని తీసుకొచ్చంట? అత్తరు బుడ్డిని తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఎవరి యొద్దకు వచ్చిందంట? యేసు ప్రభు దగ్గరికి వచ్చిందంట. ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరు ఎలా తొందరపడుచున్నారు? హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తారా? హల్లెలూయా. యేసు ప్రభు కుష్ఠరోగి అయిన సీమోను ఇంట్లో కూర్చున్నప్పుడు మిక్కిలి విలువగల ఒక అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చి ఆయన తల మీద పోసిందంట. హల్లెలూయా. ఎవరి తల మీద పోసింది? యేసు ప్రభు యొక్క తల మీద పోసింది. తల మీద పోసిన తర్వాత అక్కడ ఉన్న శిష్యులు సనుగుంటున్నారంట. ఈ రోజుల్లో దేవునికి ఏమన్నా మంచి విలువైన ఏదైనా సహకారం అందిద్దాం, దేవునికి విలువైనది ఏదైనా అర్పిద్దామని ఎవరైనా ముందుకొస్తే మీ పక్కలో ఏం చేస్తే తెలుసా? వెనకకి లాగుతూ ఉంటారు. నీ భార్య ఏం చేస్తే తెలుసా? వెనకకి లాగుతుంటుంది. నీ భర్త ఏం చేస్తే తెలుసా? వెనకకి లాగుతుంటాడు. ఇక్కడ యేసు ప్రభుకు మిక్కిలి విలువ కలిగిన ఒక అత్తరుబుడ్డిని తీసుకొచ్చి ఎవరి మీద వస్తుంది? యేసు ప్రభు యొక్క తల మీద వస్తున్నప్పుడు యేసు ప్రభు అంటాడు, ఈమె నా విషయమై ఒక మంచి పని చేస్తూ ఉన్నది. హల్లెలూయా. నా విషయమై ఒక మంచి పని పొనుకున్నది. మీరు ఎందుకు ఆమెను తొందర పెడతారు? తల్లి, అమ్మ, యేసు క్రీస్తును నమ్ముకున్న తర్వాత మంచి పనిని నీవు చేయడం మొదలుపెట్టేటప్పుడు చాలామంది సనుగుంటారు. నువ్వు మంచి జీవితం జీవిస్తున్నప్పుడు, మంచి లైఫ్ను లీడ్ చేస్తున్నప్పుడు చాలామంది కుళ్ళుకుంటారు, చాలామంది వ్యసన పడుతూ ఉంటారు, చాలామంది ఆయాసపడుతూ ఉంటారు. ఏంది ఆదివారం కాగానే బైబిల్ పట్టుకొని కష్టం అంతా తీకుండా పోయి గుడి చర్చిలో ఆ గుడిలో ఆ పాస్టర్ కానుకలేస్తుంది. నెలంతా సంపాదించిన సంపాదన పోయి 10,000 సంపాదిస్తే 1,000 రూపాయలు కూడా పోయి అనలేస్తుంది. ఏంటి ఇలా పిచ్చి పట్టిందా? ఇలా బుద్ధి లేదా? ఈ 1,000 రూపాయలు అయితే వాళ్ళ పిల్లలకి బట్టలు వస్తాయి కదా, ఈ 1,000 రూపాయలు అయితే వాళ్ళకు ఉప్పు పప్పు వస్తుంది కదా అని ఇలా మాట్లాడేవారు ఉంటారు. కానీ యేసుప్రభు అంటున్నాడు, నువ్వు యథార్థంగా దేవుని సన్నిధికి నీవు అప్పగించుకున్నప్పుడు, యథార్థంగా దేవుని సన్నిధిని నీవు త్యాగం చేసినప్పుడు ఈమె నా విషయమై ఒక మంచి పని చేసింది అంటున్నాడు. హల్లెలూయా. ఈ మంచి పని ఎవరు చేస్తారంటే గొర్రెలు చేస్తాయి. హల్లెలూయా. ఈ మంచి పని ఎవరు పూనుకుంటారంటే గొర్రెలు పూనుకుంటాయి. హల్లెలూయా. యేసు ప్రభుకు తల మీద అత్తరు పోయాల్సిన ఆలోచన ఎవరికి వస్తుందంటే గొర్రెకు వస్తుంది. హల్లెలూయా. ఎవరికి వస్తుంది? ఈ దేవునికి ఇష్టమైన జీవితం జీవించు, దేవునికి ఇష్టమైన పద్ధతిలో బ్రతుకు. ఈమె నా విషయమై ఒక మంచి కార్యము చేసింది. మనము దేవుని సన్నిధి విషయం, దేవుని మందిరాని కోసం చాలా ఆలోచన చేస్తూ ఉన్నాం. కొన్ని చెడు దేవుని మందిరానికి వ్యతిరేక ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దేవుని మందిర విషయంలో కుళ్ళుతో కూడిన, కుతంత్రాలతో కూడిన ఒక చిల్లర మనస్సు కలిగి ఆలోచన చేస్తూ ఉన్నారు. అది నీకు శాపం కాదా? అది దరిద్రం కాదా నీకు? నువ్వు మేకవు కాదా? నువ్వు గొర్రెవా? నువ్వు గొర్రెవైతే ఏం చేస్తావు తెలుసా? దేవుని సన్నిధికి ఒక మంచి పని చేస్తావు. హల్లెలూయా. దేవుని మందిరంలో ఒక మంచి పనిని పూనుకుంటావు. దేవుని కొరకు ఒక మంచి కార్యములు చేతబడతావు. దేవుని కొరకు ఒక మంచి పోరాడతావు. దేవుని కొరకు ఒక మంచి త్యాగం చేస్తావు. శపింపబడిన వారు ఏం చేస్తారు తెలుసా? ఎందుకు ఇంత విలువైన అత్తరు, ఇంత విలువైన అత్తరు బుడ్డి? గొర్రెకున్న మనసు ఏంటంటే దీనత్వం.
గొర్రెకున్న మనసు ఏంటంటే లోబడే తత్వం. గొర్రెకున్న మనసు ఏంటంటే తగ్గింపు తత్వం. యేసయ్య విషయమై మంచి కార్యం చేసే తత్వం గొర్రె మనసు. గొర్రె తత్వం ఎటువంటిదంటే యేసయ్య కొరకు ఒక మంచి పనిని పూనుకునే తత్వం. ఈ రోజుల్లో ఎట్లయిపోయారంటే చూద్దాం కానీ యేసు ప్రభు దేవుని చూసినప్పటికీ మనకు జరిగినప్పటికీ దేవుడు కనబడ్డాడు చూద్దాం గంతి. హల్లెలూయా. దేవుని విషయమై నీకు చేతనైనంత మట్టుకు సాధ్యమైతే చెయ్యి, కానీ అడ్డుపడకు. హల్లెలూయా. దేవుని విషయమై నీకు చేతనైనంత మట్టుకు పూనుకో, కానీ అడ్డుపడకు. అడ్రస్ లేకుండా అయిపోతావు. ఏ సేవకుని విషయమైనా పర్లా, ఏ సంఘం విషయమైనా పర్లా, నువ్వు గొర్రెలాగా ఉండాలి కానీ ఎవరిలాగా ఉండొద్దు, మేక వలె నువ్వు ఉండకూడదు. గొర్రెలాగా నువ్వు ఉండాలా. అందుకే దేవుడు అంటాడు గొర్రెని ఏమంటాడు, గొర్రె స్వభావం గలవన్నీ ఏమంటున్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడు. హల్లెలూయా. హల్లెలూయా. బల నమ్మకమైన మంచి దాసుడా. నీవు గొర్రెవు కాబట్టే 5కు 5 సంపాదించావు. నువ్వు గొర్రెవు కాబట్టి 2కు 2 సంపాదించావు. నువ్వు మేకవు కాబట్టి దాచిపెట్టావు. హల్లెలూయా. నువ్వు మేకవు కాబట్టే మట్టిలో దొవ్వి దాచిపెట్టావు. అదే నీకిచ్చే మేకవని నీకిచ్చే ఆ ఒక్క తలంతు ఆ గొర్రెకిచ్చింటే నాకు ఇంకొక తలంతు వచ్చేది. అందుకే నిన్ను ఎక్కడికి అప్పగిస్తాంటాడు, నిత్య నరకాగ్నికి అప్పగిస్తాంటాడు. హల్లెలూయా. నిత్య నరకాగ్నికి నీవు అప్పగించబడతావు. ఎవరు? ఈ మేకల మంద. ఈ మేకల మంద ఎక్కడికి అప్పగించబడుతుంది? నిత్య నరకాగ్నికి. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా ఉబ్బరిచ్చిన ఉఫ్ అఫ్ అన్న ఉస్ అస్ అన్న ఈ మాటలు నీకు మిన్న. హల్లెలూయా. ఈ మాటలు నీకు మిన్న. ఈ మాటలు కనుక నీ జీవితంలో నెరవేర్చకపోతే నేను ఛాలెంజింగ్ చెప్తున్నాను, ఈ గొర్రెలాగా నువ్వు బ్రతకకపోతే నీకు పట్టిన గతి మేక గతి. హల్లెలూయా. ఒకవేళ మేక స్వభావం కలిగి ఉన్నా ఈరోజు పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలోకి వచ్చి గొర్రె స్వభావం ధరించుకో, ఆశీర్వదించబడిన దానా లోపలికి రా అంటాడు. ఆమేన్. ఆశీర్వదించబడిన దానా లోపలికి రా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరిలాగా ఉండడానికి ఇష్టపడుతున్నారు? ఎవరిలాగా? ఇప్పుడు ఎవరైనా గొర్రె అన్నారనుకో ఏమంటారు? హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు దేవుని మాటలు మనకు చాలా క్లుప్తంగా వివరించబడ్డాయి. చాలా క్లుప్తంగా మీ ముందు పెట్టాను. ఏమాత్రము కల్పితం లేకుండా, ఏమాత్రం ఇక్కడదక్కడ తిప్పకుండా, ఏమాత్రము నేను ఇలా కిందిది మీద మీది కింద ఆ వచనం తెచ్చి ఈడ, ఈ వచనం కొండ పోయి ఆడ, ఆ వచనం తెచ్చి ఈడ తెచ్చి నేను పెట్టలే. మీకు క్లుప్తంగా క్రమంగా 3 అంశాలను మీ ముందు పెట్టాను. ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినది జాగ్రత్తగా దానిని కాపాడుకొని దానిలోనే వర్ధిల్లు. ఒకటి, ఎలా వర్ధిల్లుతావంటే గొర్రె స్వభావము కలిగి నీవు వర్ధిల్లు. హల్లెలూయా. గొర్రె స్వభావము కలిగి వర్ధిల్లు. అయితే ఆ గొర్రె స్వభావం కలిగి వర్ధిల్లుతున్నా నిన్నేమిటంటే ఆశీర్వదించబడిన దానా అంటాడు. ఆశీర్వదించబడిన దానా. నువ్వు గొర్రెవు, నిన్ను ఆశీర్వదించబడిన నిన్ను ఎక్కడ పెట్టుకుంటాడంట? కుడి వైపున పెట్టుకుంటాడంట. శపింపబడిన దానా నువ్వు మేకను ఎక్కడ పెట్టుకుంటాడంట? ఎడమ వైపు పెట్టుకుంటాడంట. అయితే ఈ కుడివైపు ఉన్న గొర్రె దేవుని కొరకు ఏం చేస్తాడంట? ఒక మంచి కార్యము చేస్తుంది. హల్లెలూయా. దేవుని కొరకు ఈ గొర్రె ఏం చేస్తుంది? దేవుని కొరకు ఒక మంచి కార్యము చేస్తుంది. మేకేం చేస్తుంది? ఒక చెడ్డ కార్యం చేస్తుంది. మేకేం చేస్తుంది? ఒక చెడగొట్టే కార్యం చేస్తుంది. మేకేం చేస్తుంది? ఒక చెడగొట్టే పని చేస్తుంది. గొర్రె ఏం చేస్తుంది? కట్టే పని చేస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు మేకలాగా జీవించాలని ఆశపడుతున్నావా? గొర్రెలాగా జీవించాలని ఆశపడుతున్నావా? ఆశీర్వదించబడిన దానిలాగా జీవించాలని ఆశపడుతున్నావా? లేక శపించబడిన దానిలాగా ఉండాలని ఆశపడుతున్నావా? అంతేకాదు, ఆశీర్వదించబడిన వాళ్ళేమో
మంచి కార్యములు చేస్తారు, శపించబడిన వారేమో అగ్నిలో కాల్చబడతారు. నువ్వేం చేయాలని నిర్ణయం తీసుకున్నావు? ఎలా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నావు? కుడి వైపున ఉండాలని నిర్ణయం తీసుకున్నావా? ఎడమ వైపున ఉండాలని నిర్ణయం తీసుకున్నావా? అందుకే ఒక పాట కూడా ఉన్నది, ఏ గుంపులోన ఉన్న ఎరిగి తెలుసుకో గురు, తిరిగి తెలుసుకో. ఏ గుంపులోన ఉంటివో ఎరిగి తెలుసుకో గురు, తిరిగి తెలుసుకో.